కొత్తిమీర మగ్గిపోయిందండి. దీంట్లో ఒక అర చెంచా పచ్చిమిర్చి కారం వేసుకోవాలి. ఇష్టం ఉంటే ఒక ఎల్లిపాయ వేసేసి కొద్దిగా జీలకర్ర వేసి గ్రైండ్ చేయటం అంతేనండి. దీంట్లో పోపు కూడా అవసరం లేదు. చూడండి చక్కగా వేగిపోయాయి గారెలు. మరి గారెలు తప్పనిసరిగా సంక్రాంతి రోజు చేయండి. ఇంట్లో అందరికీ మీ బంధువులకి కూడా తినిపించండి. ఒక చింతపండు రెక్క ఇందులో వేద్దాం. ఈ కొత్తిమీర చట్నీలో 2 స్పూన్లు నీళ్లు వేసేసి గ్రైండ్ చేస్తే సరిపోతుంది. మరి చివరిగా గారెల కోసం 2 మాటలండి. గారెలు తింటూ ఉంటే రుచిగా ఉన్నాయని 2 ఎక్కువే తినడం జరుగుతుంది. ఈ గారెలు మంచిగా అరగటానికి కొత్తిమీర చట్నీ, రుచి కోసం పల్లీ చట్నీ, కొద్దిగా పెరుగు. ఈ పెరుగు పిల్లలు కానీ కారం తినలేని వాళ్ళు పెరుగుతో తింటే పెరుగు వడలాగా కూడా ఉంటుంది. మరి గారెలు తిని చూడండి. టేస్ట్ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది.